నమస్తే అందరికీ. నేను మీ ఆర్జే శ్రీవాణి. ఈరోజు డిసెంబర్ విశిష్టతల రెండో ఎపిసోడ్తో మీ ముందుకి వచ్చేసాను. భారతదేశం ఒక గొప్ప పదం. భారతదేశం ఒక సనాతన ధర్మం. భారతదేశం అని వినగానే ఒళ్ళంతా పులకరించిపోయే అభిమానం మనది. మన దేశం గురించి మాట్లాడాలంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మన స్వాతంత్రం. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు ఎందరో. వారిలో ముగ్గురు మహనీయుల పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆ ముగ్గురి గురించి తెలుసుకుందాం. ఖుదీరామ్ బోస్. ఈయన 1889 డిసెంబర్ 3వ తేదీన జన్మించారు. భారతీయ స్వాతంత్ర సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్న వయస్కుడు. భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబులు వేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరామ్. ఈ కారణంగా అతనిని 1908లో ఉరితీసే నాటికి అతని వయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు. ఇక రెండవ వారు నందలాల్ బోస్. ఈయన డిసెంబర్ 3, 1882న జన్మించారు. భారతదేశానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. రాజ్యాంగం యొక్క అసలు ప్రతిని ఆయన రూపొందించారు. అతని ప్రసిద్ధ చిత్రాలలో దండి మార్చ్, సంతాలి కన్య మరియు సతీ శరీర త్యాగం ఉన్నాయి. ఈయన అవనీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ప్రముఖ శిష్యుడు. నందలాల్ బోస్ 16 ఏప్రిల్ 1966న మరణించారు. ఇక మూడవ వారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈయన జీవితకాలం డిసెంబర్ 3, 1884 నుండి ఫిబ్రవరి 28, 1963 వరకు. మన భారతదేశ మొదటి రాష్ట్రపతి. చాలా ప్రతిభావంతుడు. ఈయన స్వాతంత్ర్యానికి ముందు ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమాల సమయాల్లో బ్రిటిష్ అధికారులచే అరెస్టు చేయబడ్డారు. స్వాతంత్ర్యం తరువాత 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి వింటూనే ఉండండి, వినిపిస్తూనే ఉండండి లిటిల్ స్కాలర్స్ రేడియో. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే శ్రీవాణి.